పుట్టపర్తి నియోజకవర్గ టీడీపీ ఉమ్మడి కూటమి అభ్యర్థి పల్లె సింధూరారెడ్డితో పాటు యువనేత పల్లె కృష్ణకిషోర్ రెడ్డి, మాజీ మంత్రి డాక్టర్ పల్లె రఘునాథరెడ్డిలు వేరువేరుగా నామినేషన్ పత్రాలు సమర్పించారు. టీడీపీ ఉమ్మడి అభ్యర్థి నామినేషన్ కార్యక్రమాన్ని ఎంతో అట్టహాసంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పుట్టపర్తి నియోజకవర్గ వ్యాప్తంగా అన్ని మండలాల నుంచి వేలాది మంది ప్రజలు, టీడీపీ, జనసేన, బీజేపీ కార్యకర్తలు, అభిమానులు భారీగా తరలివచ్చారు. నామినేషన్ పత్రాలను సమర్పించడానికి రిటర్నింగ్ అధికారి కార్యాలయానికి తరలి వెళ్లారు. ముగ్గురు 3 సెట్ల నామినేషన్ పత్రాలను వేర్వేరుగా సమర్పించారు. ఎన్నికి వచ్చేసి సార్ ముగ్గురు ముందుకు రండి. శివబాబా ఎన్నికి వచ్చాబా దగ్గర మే 13వ తేదీన ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ ఎన్నికలు సాదాసీదా ఎన్నికలు కాదు, ఆషామాషిగా తీసుకోవాల్సిన ఎన్నికలు కాదు. 5 కోట్ల మంది ప్రజల యొక్క తలరాతలు రాసే ఎన్నికలు. కాబట్టి ప్రజలందరికీ నేను చేసే విజ్ఞప్తి ఏమంటే, బాగా ఆలోచన చేసి ప్రజాక్షేమమే పరమావధిగా భావించి, అదే వృత్తిగా, అదే ఊపిరిగా, అదే జీవితంగా భావించి ఈ రాష్ట్ర సమగ్ర అభివృద్ధికి, సర్వోత్తమ వికాసానికి అహర్నిశలు కృషి చేసిన గౌరవ మాజీ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈసారి ఎన్నికల్లో ముఖ్యమంత్రి కావాల్సిన చారిత్రాత్మక అవసరం ఉందని చెప్పి సందర్భంగా మనం చేస్తున్నాం. చూశారు, 5 సంవత్సరాల్లో అన్ని వర్గాల ప్రజలకి నరకం అంటే ఏమిటి ప్రత్యక్షంగా చూపించాడు. ఎస్సీలు కానీ, ఎస్టీలు కానీ, బీసీలు కానీ, మహిళలు కానీ, మైనార్టీలు కానీ, యువత కానీ, విద్యార్థులు కానీ, రైతులు కానీ, ఏ వర్గము కూడా ఆనందంగా లేరు. అందరూ కూడా ఒకటే ఆలోచనలో ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి తేగలేకపోతున్నాము, ఈ రాష్ట్రానికి పట్టే పీడ, శని, దరిద్రం జగన్మోహన్ రెడ్డి ఈయన పంపించాలన్న ఆలోచనతో ఉన్నారు. మీరు చూస్తున్న ప్రజల్లో ఉండే ఉత్సాహం కానీ, ఆనందంగా చూస్తే ఈసారి తప్పకుండా తెలుగుదేశం పార్టీకి పూర్వ వైపు వస్తుంది. పుట్టపర్తిలో కూడా పసుపు జెండా ఎగురుతుంది. అంతే ఈ నియోజకవర్గ ప్రజలకు నేను ఎల్లప్పుడూ రుణపడి ఉంటాం. ఇది 7వ బీఫామ్ మా కుటుంబానికి రావడం. ఈసారి శ్రీమతి పల్లె సింధూరారెడ్డి మంచి విద్యావంతురాలు, గోల్డ్ మెడలిస్టు, అన్ని విధాలుగా ఆలోచన చేసి ఎన్నిక చేశాడు చంద్రబాబు నాయుడు గారు. ఈ అమ్మాయి పోటీలో ఉంటుంది. అదే సమయంలో నేను కూడా నామినేషన్ వేశారు, నా కొడుకు నామినేషన్ వేశాం. కాబట్టి పల్లె కుటుంబం మీద మీరు చూపిస్తున్న అభిమానం, ప్రేమ, గౌరవం ఎన్నటికీ మరువలేము. ఎన్ని జన్మలు ఎత్తినా మీ రుణం తీర్చుకోలేము. ఒకటే చెప్తున్నా, పుట్టపర్తి పవిత్రమైన నగరం. శ్రీ శ్రీ భగవాన్ సత్యసాయిబాబా గారు తడయాడిన అత్యంత పవిత్రమైన స్థలము. ప్రపంచ చరిత్ర పటంలోనే ఒక ప్రత్యేకమైన స్థానం ఉండి పుట్టపర్తి గౌరవాన్ని నిలబెట్టాలంటే ఇప్పుడుండే ఎమ్మెల్యే చేసిన అరాచకాలు కానీ, అక్రమాలు కానీ, దౌర్జన్యాలు కానీ, భూదందాలు కానీ, బిల్డర్ల వసూలు కానీ, ఒక విష సంస్కృతి, మాఫియా సంస్కృతి ఈ పవిత్రమైన నగరంలో ప్రవేశపెట్టాడు. దీన్ని నిర్మూలించాలని మేము మా కుటుంబం నుంచి పోటీ చేస్తున్నాం. తప్పకుండా పుట్టపర్తిలో ప్రచారం నెలకొల్పుతాము. బిల్డర్లకు కానీ, ప్రజలకు కానీ, రైతులకు కానీ తప్పకుండా న్యాయం చేస్తాం. 193 చెరువులు నింపడమే కాకుండా మిగిలిపోయిన పైన అభివృద్ధి చేసి, అభివృద్ధికి చిరునామా పల్లె రఘునాథ్ అని చెప్పి ఇంతకుముందు కూడా గమనించారు. అందరూ ప్రజలందరికీ తెలుసు, 30 సంవత్సరాలుగా ఎండనక, వాననక, పగలనక, రాత్రనక కంటికి రెప్పలాగా నియోజకవర్గాన్ని కాపాడిన నా సొంత కుటుంబ సభ్యుల కంటే ఎక్కువగా చూశారు. ఎవరు చనిపోయినా, యాక్సిడెంట్ అయినా, ఇల్లు కాలిపోయినా, హాస్పిటల్లో ఉన్న 108 కంటే ముందుగా వచ్చి వాళ్ళ కష్టాలు ఆదుకున్నా. కాబట్టి ప్రజలందరికీ వేదిక ద్వారా ఒకటి, ఈ ఎన్నికల్లో
మంచి మెజారిటీతో మా కుటుంబం నుంచి నిలబడే పల్లి సింధూరాన్ని గెలిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ పుట్టపర్తి నియోజకవర్గం నుంచి మొదటి నామినేషన్ నేను వేశాను. నా లైఫ్లోనే ఇది ఫస్ట్ ఎక్స్పీరియన్స్ నాకు. ఇది ప్రతి ఒక్కరూ ఈ గత 5 సంవత్సరాల నుంచి చూస్తున్నారు. వైసీపీ ప్రభుత్వంలో విసిగి కష్టాలు మాత్రమే చూశారనే ప్రతి మనిషి చెప్తున్నారు. ప్రతి ఇంట్లోనూ ఈ ఒక్క అభివృద్ధి పని కూడా పుట్టపర్తి నియోజకవర్గంలో గత 5 సంవత్సరాలుగా వైసీపీ ప్రభుత్వం నుంచి ఏ కొసానా ఏ హెల్ప్ లేదు. ఒక స్ట్రీట్ లైట్ వేసిండేది లేదు, ఒక చెరువు నింపిండేది లేదు, ఒక రోడ్డు వేసిండేది లేదు, కనీసం రోడ్లో ఉండే గుంతలు కూడా పూడ్చిండేది లేదు. ఇట్లాంటి ప్రభుత్వం, ఇంత 3 రాజధానులు అని చెప్పిన ప్రభుత్వం, ఒక్క రాజధాని కూడా మనకి ఇప్పుడు పేరు లేని ఒక స్టేట్లో బతుకుతున్నాం. మనము ఇలాంటి ఒక సిచ్యువేషన్లో బ్రతుకుతున్నాం. ప్రతి ఒక్కరికి తెలుసు ఇలాంటి ఒక ప్రభుత్వం మనకి వద్దు. మనకి కావాల్సిందేది ఒక గొప్ప విజనరీ లీడర్ సీఎంగా కూర్చుంటే తప్ప ఈ గత 5 సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి గారు చేసిన 12 లక్షల కోట్ల అప్పు ఏదైతే ఉందో అది తీరిపోయి మన పిల్లలకి ప్రజలకి మంచి భవిష్యత్తు రావాలి అంటే, బంగారు భవిష్యత్తును చేసుకోవాలంటే రావాల్సిండేది టీడీపీ ప్రభుత్వమే అని ప్రతి ఒక్కరికి తెలుసు. నన్ను అందరూ ఆదరిస్తారు. పుట్టపర్తి నియోజకవర్గంలో ఎగిరేది పసుపు జెండా అని నేను ఖచ్చితంగా నమ్ముతున్నాను. ప్రతి ఒక్కరు ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు ఈ ఇంపార్టెంట్ డేకి నాతో పార్టీ వచ్చిన ప్రతి ఒక్కరికి చాలా చాలా కోటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. 2024లో ఎన్నికల్లో ధర్మానికి అధర్మానికి జరుగుతున్నటువంటి ఒక ఎలక్షన్స్ ఇవి. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ 24 ఎన్నికలు